వెల్కమ్ టు అజయ్ టిప్స్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ ఎవరైతే ఖచ్చితంగా కొట్టాలనుకుంటున్నారో మన ఛానల్ అయితే మన కోర్స్ అయితే 100కు 110% న్యాయం చేస్తుంది ఖచ్చితంగా. సో మనం ఈ యూట్యూబ్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అయితే ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి మనం జామెట్రీలో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాము. అండ్ ట్రిగ్నోమెట్రీలో 16 క్వశ్చన్స్ వచ్చినాయి 2017లో. మరి మెన్సురేషన్ నుంచి కూడా మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 16 మార్క్స్ రావడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఈ మెన్సురేషన్ నుంచి కూడా మనకు 16 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ 16 క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా షార్ట్ కట్స్తో అలాంగ్ విత్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెన్సురేషన్లో మీరు మంచి స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా వచ్చి ఉండాలి నాన్న. సో మీరు 1 to 30 వరకు టేబుల్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత స్క్వేర్ 1 to 30 వరకు స్క్వేర్స్, 1 to 30 వరకు క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నీ మీరు మైండ్లో బై హార్ట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో క్యాలిక్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మెన్సురేషన్లో. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటేనా, వీడియోకి ఇప్పుడు ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎవరైతే కొత్తగా ఉన్నారో. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే మీరే ఈ లింక్ని కాపీ చేసుకొని ఖచ్చితంగా ఒక వాట్సాప్ గ్రూప్లలో లేకపోతే మీ పర్సనల్ వాట్సాప్లోనో ఆ లింక్ పెట్టుకొని ఏమంటే మీకు రివైజ్ చేసుకోవడానికి ఫాస్ట్గా లింక్ క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా అడిగిండో ఎగ్జామ్లో. ఒకసారి చూడండి. If the radius of a sphere is doubled, then how many times its volume is increased అంటున్నాడు. సో ఇక్కడ స్పియర్ ఒక రేడియస్. ఫస్ట్ ఇనిషియల్గా అంటే ఇది తీసుకుంటా, ఇనిషియల్గా ఫైనల్గా. సో ఫస్ట్ రేడియస్ ఎంత ఉంది, 6 ఉంది అనుకుందాం. ఓకే, తర్వాత ఏం చేసిండు, డబుల్ చేసిండు. ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంటుంది ఇక్కడ, ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్. ఇది కాన్సెప్ట్ నాన్న. ఓకే, మరి ఇక్కడ ఏమవుతుంది, 4/3 పై ఆర్ అంటే 2r ఉంది కాబట్టి 2rకి క్యూబ్ రాయాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని నేను ఇనిషియల్ వాల్యూమ్ అనుకుందాం. మరి ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4/3 పై 2r క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 ఇక్కడ రాస్తాను, r క్యూబ్ ఇక్కడ రాస్తాను. మీరు ఈ పార్ట్ గమనించండి, ఈ పార్ట్ అనేది ఏంది, ఇదే కదా 4/3 పై ఆర్ క్యూబ్. వి ఇనిషియల్ ఇది 8, ఈ మొత్తం ఏంది వి ఫైనల్ కదా. సో వి ఫైనల్ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ వి ఇనిషియల్ అయింది. సో దేర్ ఫార్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బేస్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% and its slant height is made double, then by how much percent will the area of its curved surface area be increased అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటుండు, ఫస్ట్ కోన్ కదా, కోన్కి ఫస్ట్ ఇనిషియల్గా ఎలా ఉన్నాయి, కోన్కి ఫైనల్గా ఎలా పెట్టిండు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కోన్కి మనకి ఏమేమి ఇస్తున్నాడు, బేస్ రేడియస్ ఇస్తున్నాడు. నాన్న బేస్ రేడియస్ అంటే కోన్ ఎలా ఉంటుందన్న మనకు, సో కోన్ అనేది మనకి ఎలా ఉంటుంది, బేస్ ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. సో దీని యొక్క వ్యాసార్థం ఇస్తుండు రేడియస్. ఓకే, సో ఇంక్రీజ్డ్ బై 20% అంటాడు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా రేడియస్ అనేది 100% ఉందనుకున్నాం, 100 ఉందనుకున్నాం, దాన్ని 20% ఇంక్రీజ్ చేసిండు, 120కి ఇంక్రీజ్ చేసిండు. ఓకే, అండ్ ఇట్ స్లాంట్ హైట్ ఈస్ మేడ్ డబుల్. స్లాంట్ హైట్ అంటే ఏంది నాన్న, పైన ఈ యొక్క టిప్పు నుంచి ఇక్కడ వరకు ఈ హైట్ని స్లాంట్ హైట్ అంటాం, టిప్పు నుంచి సెంటర్కి నార్మల్ హైట్ అంటాం, ఇది స్లాంట్ హైట్ ఎల్ అంటాం. ఓకే, సో ఫస్ట్ స్లాంట్ హైట్ అనేది మనకు ఎంత ఉంది, 100 ఉంది అనుకుందాం, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసిండు, డబుల్ చేసిండు అంటే 200 చేసిండు. ఓకే, బై హౌ మచ్ పర్సెంట్ విల్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బి ఇంక్రీజ్డ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది, పై ఆర్ఎల్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ఎల్ అంటే, ఇప్పుడు పై అంటే పై నాన్న, ఆర్ అంటే ఎంత ఉంది ఇక్కడ 100 ఉంది. ఓకే, ఎల్ అంటే ఎంత ఉంది, 100 ఉంది. ఓకే, ఇంత వచ్చింది ఇది. తర్వాత ఇక్కడ ఏమైంది మరి, ఏరియా పై ఆర్ఎల్, పైకి పై ఆర్ 120 ఇంటూ 200. ఓకేనా, మరి ఇప్పుడు ఇది ఎంత అయింది చూడండి, ఇది 10,000 పై అవుతుంది, ఇది 10,000 పై అవుతుంది. తర్వాత రేడియస్ని 20% పెంచినప్పుడు, స్లాంట్ హైట్ని డబుల్ చేసినప్పుడు ఇది ఎంత అయింది చూడండి, 12 2 24 అంటే 24,000 అయింది ఇది.
24,000 పై అయింది. మరి రెండింటి మధ్యలో ఎంత ఇంక్రీజ్ అయిందన్న? ఇది 10,000, ఇది 24,000, అంటే 14,000 ఇంక్రీజ్ అయింది. సో 14,000 ఇంక్రీజ్ అయింది దేనిపైన? ఒరిజినల్ దానిపైన 10,000 పైన 10,000. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్, 2 zeros సారీ 1 0 1 0 క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్, 140. సో 140% పెరిగిందన్న ఆప్షన్ 4. ఓకే, 140% పెరిగిందన్నమాట అది మనకు. ఓకే, ఒకవేళ మనం ఇలా కూడా తీసుకోవచ్చు. మరి స్లాంట్ హైట్ అనేది 1 తీసుకొని డబుల్ అన్నాడు కాబట్టి దీన్ని 2 కూడా తీసుకోవచ్చు. మనం సింపుల్ కావాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది? 100 into 1 ఎంత? 100 పై అవుతుంది ఇది. సో ఇది 100 పై అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 240 అవుతుంది. 240 పై అవుతుంది. 240 పై. రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 140 ఉంది. 140 ఒరిజినల్ ఎంత ఉంది? 100 ఉంది. ఇంటూ 100. 100 క్యాన్సల్, 140 కదా వచ్చింది. సో ఆ విధంగానే చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. The volume of largest cone which can be carved out from a cube of edge A. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు నాన్న. ఈ క్వశ్చన్ ఏమంటుండంటే ఒక క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ ఒక క్యూబ్ తీసుకుందాం. సో ఈ క్యూబ్లో నుండి కోన్ అంటుండు. కోన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు 3D షేప్లో కోన్ తీసుకుందాం. చూడండి, ఇది కోన్. సో సేమ్ కోన్ కూడా అంతే నాన్న. కోన్ అనేది ఎప్పుడైనా సరే మ్యాక్సిమం కోని మీరు బయటికి లాగాలి అంటే దీని నుంచి చెక్కి, సో బయటికి లాగాలంటే ఏం లేదు నాన్న, ఒక్కసారి చూడండి. చూడండి నాన్న, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సారీ టైం తీసుకున్నందుకు. లార్జెస్ట్ కోన్ అంటే నాన్న, కింద కోన్ యొక్క డయామీటర్ అనేది ఖచ్చితంగా క్యూబ్ ఒక ఎడ్జ్కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే ఈ క్యూబ్ ఒక ఎడ్జ్ మనకి ఏ ఉంటే దీని యొక్క డయామీటర్ కూడా ఏ ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది కదా ఏ. మరి దానికంటే పెద్దగా ఇంకా బేస్ నువ్వు క్రియేట్ చేయగలుగుతావు కోన్కి ఈ యొక్క బేస్ ఈ యొక్క ఎడ్జ్ కంటే పెద్దగా క్రియేట్ చేయగలుగుతావా? చేయలేవు. అదే మ్యాక్సిమం నువ్వు చెక్కాలంటే దాంట్లో. తర్వాత హైట్ గురించి ఆలోచిస్తే ఇక్కడ సెంటర్ నుంచి పైన సెంటర్ వరకు ఇది హైట్ అవుతుంది, హైట్ ఆఫ్ ఏ కోన్. మరి హైట్ ఆఫ్ ఏ కోన్ కూడా దేనికి సమానం నాన్న? హైట్ ఆఫ్ ఏ కోన్ కూడా ఎడ్జ్కే కదా. చూడండి, ఈ ఎడ్జ్కే కదా సమానం. క్లియర్? ఓకే, మ్యాక్సిమం అంటున్నాడు. మ్యాక్సిమం అంటే కోన్ యొక్క హైట్ అనేది ఖచ్చితంగా పైన సర్ఫేస్ సెంటర్ పాయింట్ నుంచి కింద సర్ఫేస్ సెంటర్ పాయింట్ వరకు అదే మ్యాక్సిమం. ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం నాన్న, రూమ్లో ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఆ ఫ్యాన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ నుంచి కింద సెంటర్గా బండల పైకి ఫ్లోర్ పైకి ఏదైతే పొడవు ఉంటుందో అదే మ్యాక్సిమం పొడవు కోన్కి. మరి కింద ఏదైతే డయామీటర్ ఉంటుందో చూడు, ఇప్పుడు నా రూమ్ ఉంది, 4 వాల్స్ ఉన్నాయి కదా, ఈ 4 వాల్స్కి ప్రతి ఒక్క భుజం, ఈ వాల్స్ యొక్క ప్రతి భుజము స్పర్శరేఖ అయి ఉండాలి. దీనికి స్పర్శరేఖ అంటే టాంజెంట్ అయి ఉండాలి. అప్పుడు టాంజెంట్ అయి ఉంటే ఏమవుతుంది నాన్న? చూడండి, మీకు ఇక్కడ డ్రా చేస్తాను. సో టాంజెంట్ అయి ఉంటే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఇట్లనే కదా సర్కిల్ ఉండేది, టాంజెంట్ అయి ఉంటే కదా. అప్పుడు డయామీటర్ అనేది సేమ్ ఉంటుంది కదా, ఎడ్జ్కి లెంత్కి ఈక్వల్ అవుతుంది కదా. మరి హైట్ ఎలా ఉండాలి అంటే ఈ రూమ్ యొక్క పైన సీలింగ్ ఉంటుందా, దానికి పోయి టచ్ అవ్వాలి ఇట్లా. అంటే ఇది కూడా మరి క్యూబ్ అంటే ఇది కూడా ఏనే ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ మీకు అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్న కాన్సెప్ట్ నాన్న, నువ్వు ఏదైతే కోన్ని ఒక క్యూబ్ నుంచి బయటకు లాగాలి, మ్యాక్సిమం కోన్ అయి ఉండాలి అంటే డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ కోన్ ఎడ్జ్ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. హైట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? హైట్ అనేది ఎడ్జ్ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. ఇట్లా డయామీటర్ ఏనే, హైట్ కూడా ఏనైతే అదే మ్యాక్సిమం బయటకు తీయవచ్చు. ఓకే, మరి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంది? 1/3 పై r² h. మరి డయామీటర్ ఏ అయితే రేడియస్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. హైట్ అనేది మనకు ఏనే ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 పై r².
సో ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 4. హైట్ అంటే ఏనే ఉంది. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, పై ఏ క్యూబ్ 3 4 12. సో పై ఏ క్యూబ్ బై 12 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్. క్లియరా? కాన్సెప్ట్ అర్థం కాకపోతే సార్ పలానా క్వశ్చన్ ఇది అర్థం కాలేదని చెప్తే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో, లేకపోతే ఒక రీల్ అనే చేస్తాను దీనిపైన. సో మీ యొక్క ఇంటరాక్షన్ ఇంపార్టెంట్, మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు అర్థమైందా లేదా అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటుంది చూడండి. ఏ షీట్ ఈస్ 11 సెంటీమీటర్ లాంగ్ అండ్ 2 సెంటీమీటర్ వైడ్. ఒక షీట్ ఉందంట, ఆ షీట్ రెక్టాంగిల్ ఫామ్లో ఉందంటుండు. ఎందుకంటే ఒకటి 11 సెంటీమీటర్ ఇచ్చిండు, ఒక 2 సెంటీమీటర్ వైడ్ ఇచ్చిండు. Circular pieces each of 0.5 centimeter in diameter are cut from it to prepare discs. Then the number of discs that can be prepared are. చిన్న చిన్న డిస్కులు నాన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చిన్న చిన్న డిస్కులు కట్ చేసిండంట. చిన్న చిన్న డిస్కులు చేయడానికి ఇట్లా కట్ చేసిండంట. డిస్కులు చేయడానికి అంటే కరెక్ట్ డిస్క్ షేప్లోనే కట్ చేసిన అంటలేడు అక్కడ. ఏమంటుంది చూడు, సర్క్యులర్ పీసెస్. ఓకే, సర్క్యులర్ పీసెస్ ఈచ్ ఆఫ్ 0.5 సెంటీమీటర్ ఈస్ డయామీటర్ ఆర్ కట్. ఎస్, సర్క్యులర్ పీసెసే కట్ చేసిండు. ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిండు. అట్లా ప్రతి దాని ఒక డయామీటర్. డయామీటర్ అంటే ఏంది నాన్న, అన్ని టచ్ అయి ఉన్నాయి అనుకోండి, మ్యాగ్ పాసిబిలిటీ. డయామీటర్ అంటే ఇదే కదా, సర్కిల్ డయామీటర్ ఇదే కదా డయామీటర్ అంటే. ఇలా డయామీటర్ 0.5 సెంటీమీటర్ అంటున్నాడు. ఇట్లా మొత్తం 11 సెంటీమీటర్ ఉంది. సో అలా ఎన్ని డిస్కులు మనము కట్ చేయగలము ఒక 11 సెంటీమీటర్ ఇంటూ 2 సెంటీమీటర్ ఒక షీట్ నుంచి అని అంటున్నాడు. మీరు క్లియర్ గమనిస్తే నాన్న, ఈ యొక్క లైన్ లెంత్ 0.5, ఇదొక లైన్ లెంత్ 0.5. అలా అన్ని 0.5లు కలిపితే 11 సెంటీమీటర్ వచ్చేదాకా మనం చేయొచ్చు. మరి ఇక్కడ స్పియర్లో చూడండి, 0.5 0.5 రెండు కలిపి 1 అవుతుంది లెంత్, ఈ రెండు కలిపి 1 అవుతుంది. అట్లా మళ్ళీ ఈ లెంత్ ఉంది కదా, ఈ 11 సెంటీమీటర్ లెంత్ వైజ్గా మనము ఎన్ని పెట్టవచ్చు, 22 పెట్టవచ్చు. ఎందుకంటే రెండు కలిపి ఒకటి అంటే 11 అవ్వాలంటే 22. సో ఇక్కడ 22 పెట్టవచ్చు. ఓకే, మరి ఇట్లా ఈ విధంగా ఎన్ని పెట్టవచ్చు, అడ్డం. ఓకే, ఇది అడ్డము, ఇది పొడవు. పొడవు ఎలా పెట్టవచ్చు, విడత రూపంగా 2 సెంటీమీటర్స్ అన్నాను నాన్న. సో 2 సెంటీమీటర్స్ అంటే 1 2 3 4. చూడండి 0.5 డయామీటర్, 0.5 డయామీటర్, 0.5 డయామీటర్, 0.5 డయామీటర్. సో 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 2 అవుతుంది. అంటే 4 డిస్కులు కట్ చేయగలం మనం. సో ఈ విధంగా మనం 4 డిస్కులు కట్ చేయగలం. అంటే ఇది 4. అంటే మీరు గమనించండి, ఇట్లా 22 అనేటివి మొత్తం 4 పడతాయి నన్ను ఇక్కడ. అట్లా మళ్ళీ టోటల్గా ఎన్ని చేయొచ్చు మనం డిస్కులు కట్, 22 ఇంటూ 4 ఎంత, 88 డిస్కులు కట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సింపుల్ కేసు నాన్న. ఇక్కడ చూడండి, సో డిస్కులు అంటే నాన్న ఇదొక డిస్క్ అనుకుందాం, ఇదొక డిస్క్ అనుకుందాం, ఇదొక డిస్క్, ఇదొక డిస్క్, ఇదొక డిస్క్, ఇదొక డిస్క్. డయామీటర్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సెంటర్ నుంచి పాస్ అయ్యేది. ఇలా ఇది దీని డయామీటర్, ఇది దీని డయామీటర్, ఇది దీని డయామీటర్, ఇది దీని డయామీటర్. అట్లా ప్రతి ఒక్క డయామీటర్ 0.5 ఇస్తున్నాడు, 0.5. అలా మొత్తం 11 సెంటీమీటర్ అవ్వాలి అంటే ఇలాంటివి 22 కావాలి. అంటే ఒక లైన్లో 22 ఉన్నాయి. మరి ఈ లైన్లో ఎన్ని ఉంటాయి, ఇది 2 సెంటీమీటర్ ఉంది కదా, ఇట్లా 4 పెట్టవచ్చు, మళ్ళీ మనం 4 పెట్టవచ్చు కదా. సో ఇట్లా 22, ఈడ 22, ఈడ 22, ఈడ 22, మొత్తం 88 వస్తాయి నాన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, మినిమం కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఇలాంటి ఫార్ములా కూడా వాడడానికి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూపర్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, గమనించండి. ఇవ్వబడిన చిత్రంలో బయట ఉన్న అన్ని వృత్తాల వ్యాసార్థం 6. బయట ఉన్న అన్ని వృత్తాల వ్యాసార్థం 6 అన్నాడు. ఇది 6, దీని వ్యాసార్థం కూడా 6, దీని వ్యాసార్థం కూడా 6, దీని వ్యాసార్థం కూడా 6. ఓకే, తర్వాత దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్, అంటే లోపల ఉన్న సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత. సో దీని యొక్క వ్యాసార్థం అడుకోమంటుండే, దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకుంటా. ఓకే, చూడండి నాన్న, ఇట్లా జాయిన్ చేయండి, ఇది కూడా ఇట్లా జాయిన్ చేయండి.
సో ఇప్పుడు మీరు క్లియర్ గమనిస్తే నేను ఇక్కడ వర్టికల్ లైన్ తీసుకున్నా, ఇక్కడ హారిజంటల్ లైన్ తీసుకున్నా, ఇది 90 డిగ్రీస్. మరి నాన్న చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఆర్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఆరే కదా, రేడియసే కదా దీనిది. మరి ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియస్ అవుతుంది కదా ఈ సర్కిల్ది. మరి ఇది క్యాపిటల్ ఆర్ తీసుకున్న రేడియస్ సెంటర్ నుంచి సర్కిల్ పైకి పాయింట్, ఇక్కడ కూడా సెంటర్ నుంచి సర్కిల్ పైకి పాయింట్, ఇది కూడా క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, మరి మొత్తం మనకు లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది. సో దీని యొక్క పొడవు ఎంత ఉంది చూడండి, దీని యొక్క పొడవు ఎంత ఉంది, ఆర్ ప్లస్ ఆర్ 2r. దీని యొక్క పొడవు ఎంత ఉంది నాన్న, ఎంత ఉంది దీని యొక్క పొడవు, ఆర్ ప్లస్ ఆర్ 2r. మరి దీని పొడవు ఎంత ఉంది చూడండి నాన్న, ఇది ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ కూడా రెండు ఉన్నాయి. ఓకే, సో హైపోటెన్యూస్ పొడవు ఏమవుతుందన్న 2r ప్లస్ 2 క్యాపిటల్ ఆర్ అవుతుంది హైపోటెన్యూస్ది. ఓకే, సో మనకి ఇక్కడ క్యాపిటల్ ఆర్ కావాలి. క్యాపిటల్ ఆర్ అంటే లోపల సర్కిల్ ఒక రేడియస్. పైథాగరస్ స్థిరం అప్లై చేద్దాం. సో పైథాగరస్ స్థిరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ 2 కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2r² అంటే 4r² ప్లస్ ఇది 2r² అంటే కూడా 4r². సో ఇక్కడ చూడండి ఇది 4² అవుతుంది, ఇది 2² 4 అవుతుంది. ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏంది నాన్న, ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ అలానే పెట్టుకుందాము ఈజ్ ఈక్వల్ టు ఇది 8r² అవుతుంది, 8r². సో ఇక్కడ నుంచి 4, ఇక్కడ చూడండి 4 1 జా 4 2 జా. సో ఇక్కడ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r² అయిందన్న. స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నా. మరి ఇక్కడ స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది కదా. సో ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2r అవుతుంది, ఎందుకంటే ఈ స్క్వేర్ దీనికి పోతే రూట్ అవుతుంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఉంటుంది. మరి ఇక్కడ మనకు క్యాపిటల్ ఆర్ కావాలి. సో క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ √2r ఇలానే పెట్టుకుందాము, ఈ ప్లస్ ఆర్ అటు సైడ్ పోతే -r అవుతుంది. సో ఇక్కడ ఆర్ అవుట్ సైడ్ తీస్తే √2 - 1 అవుతుంది. మరి లోపల ఉన్న రేడియస్ క్యాపిటల్ ఆర్, చిన్న సర్కిల్ ఒక రేడియస్ ఎంత అవుతుంది, r ఇంటూ √2 - 1. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ అప్లయింగ్ ద పైథాగరస్ థియరం ఇక్కడ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, if the internal and external diameters of a hollow sphere vessels are 42 cm and 45 cm. చూడండి అన్న, హాలో స్పియర్ అంటే ఎప్పుడైనా సరే నాన్న లోపల ఒక బొక్క ఉంటుంది. హాలో ఎమిస్పియర్ అంటుండే, ఎమిస్పియర్ అంటే సగమే. ఓకే, సో ఇది సర్ఫేస్, ఇది మొత్తం సర్ఫేస్ ఉంటుంది, లోపల బొక్క ఉంటుంది, ఇది కూడా మొత్తం సర్ఫేస్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే క్వశ్చన్లో ఇంటర్నల్ డయామీటర్ 42 అంటే దీని యొక్క డయామీటర్ ఇది 42 అంటుండు. ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే ఇది దీన్ని ఎంత అంటుండు 45.5 అంటుండు. దెన్ ద అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్, అవుటర్ అంటున్నాను, కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్నల్ ఇచ్చిండు కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్నల్ డయామీటర్ ఇచ్చిండు, కానీ మనకు అడుగుతుంది ఓన్లీ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నాన్న అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ ఇదే నాన్న, అతను మనకు అడుగుతుంది ఓన్లీ ఇదే అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది దీని చుట్టూ. మరి ఇది కావాలంటే ఓన్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ అవుటర్ రేడియస్, బయట రేడియస్ ఒకటే కౌంట్ చేయాలి, లోపల రేడియస్ అవసరం లేదు. సో బయట ఒక డయామీటర్ ఎంత ఇచ్చిండు, అవుట్ సైడ్ ఒక డయామీటర్ ఎంత ఇచ్చిండు 45.5 ఇచ్చిండు కదా, 45.5 ఇచ్చిండు. మరి దీని రేడియస్ ఏమవుతుంది బై 2, 45.5/2 ఎంత అవుతుంది, 2 2 జా 4, 2 7 జా 14, 5 జా అంతే. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి 2πr, అవి మీకు రావాలన్న. 2π అంటే 22/7, 2πr² సారీ, r² అంటే ఇది 22.75 ఇంటూ 22.75. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 7 1 జా 7 3 జా 21, 17 అంటే 0.17 అంటే 7 2 జా 14, 35 అంటే 7 5 జా 35. సో ఇప్పుడు ఈ మూడు మల్టిప్లై చేయండి, సో మీకు 3253.25 వస్తుంది. క్యాలిక్యులేషన్ కొద్దిగా ఫాస్ట్గా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్
లార్జెస్ట్ స్పియర్ ఇస్ టు బి కార్వ్డ్ అవుట్, ఏ లార్జెస్ట్ స్పియర్. సో ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ మనం ఇంతకుముందు సాల్వ్ చేసినాం. ఏ లార్జెస్ట్ స్పియర్ ఇస్ టు బి కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్ అండ్ హైట్ 14 సెంటీమీటర్, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్. చూడండి అన్న, మళ్ళీ సేమ్. ఒక సిలిండర్ ఉంది, ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ నుంచి నేను ఒక మ్యాక్సిమం స్పియర్ బయటికి తీయాలి. మ్యాక్సిమం స్పియర్ బయటికి తీయాలంటే ఆ స్పియర్ అనేది ఖచ్చితంగా నాన్న, ఆ స్పియర్ అనేది ఖచ్చితంగా, ఆ స్పియర్ యొక్క డయామీటర్ అనేది దీని యొక్క డయామీటర్కి ఈక్వల్ అవ్వాలి. దీని ఒక డయామీటర్కి ఈక్వల్ అవ్వాలి. క్లియర్? ఈ విధంగా. ఓకేనా? డయాగ్రామ్ క్లియర్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్పియర్ ఉంది, ఈ సిలిండర్ నుంచి ఇదే మ్యాక్సిమం స్పియర్ మీరు బయటకు తీయగలుగుతారు. దీనికంటే పెద్దది తీయలేరు, తక్కువ తీయలేరు. తక్కువ తీయచ్చు కానీ మనకు పెద్దది కావాలి. సో దీనికంటే పెద్దది తీయలేం కదా ఇంకా. సో స్పియర్ యొక్క డయామీటర్ ఎంత అయింది, ఈ సిలిండర్ యొక్క బేస్ డయామీటర్ ఎంత ఉందో అంత అయింది. అంటే స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందో సిలిండర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. క్లియర్? సో మరి ఇక్కడ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఇస్తుండో 7 సెంటీమీటర్, మరి స్పియర్ యొక్క రేడియస్ కూడా 7 సెంటీమీటర్ అవుతుంది, మ్యాక్సిమం స్పియర్ రేడియస్. మరి వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అడుగుతున్నాడు. సో 4/3, పై అంటే 22/7, ఆర్ క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. సో ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. 88 ఇంటూ 49 డివైడెడ్ బై 3. 3 1s 3, 19 అంటే 3 6 18, 16.3లో పోతుంది. మరి 88 ఇంటూ 16.3, 163 ఇంటూ 88 చేయండి. 24, 50, 8, 13. సో మళ్ళీ 4 0 3 1, 4 4 3 4 1, 1434.4. సో 1434 అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఇది వస్తుంది ఆప్షన్. ఓకే, అప్రాక్సిమేట్గా మనకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది మన కోర్సులో క్లియర్. ఇవన్నీ ప్రతి కాన్సెప్ట్ మనం క్లియర్ కవర్ చేసాం మన కోర్సులో. కోర్స్ తీసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే ట్రయాంగిల్ యొక్క భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంది? చుట్టూ కొలత. ఎన్ని ఉంటాయి? మొత్తం 3 భుజాలు ఉంటాయి. 3 భుజాల యొక్క పొడవు అన్ని సేమ్ ఉంటాయి ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి దానికి ఈక్వల్ అంటుండు. ఆఫ్ ఇట్స్ సైడ్, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ కరెక్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్. లెంత్ ఆఫ్ ద సైడ్ అడుగుతున్నాడు. చూడండి అన్న, ఒక ఏ క్యాన్సల్. సో ఇక్కడ ఏం మిగులుతుంది మనకు? √3 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇంటూ 4 12. ఈ ఒక ఏ మిగులుతుంది అది ఇక్కడ ఏ. సో ఇప్పుడు ఏ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడానికి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మిగులుతుంది ఒకటి, ఇక్కడ 3 ఉంది, ఈ 4 ఇటు సైడ్ ఇంటూ పోతుంది, కిందికి √3 వచ్చేస్తుంది. నేను ఈ 3ని √3 ఇంటూ √3 రాసుకోవచ్చు కదా క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి. √3 క్యాన్సల్. మరి 4 ఇంటూ √3 అంటే ఏంటి? 1.73. 1.73 అంటే 6.92 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటుండు. నోట్బుక్లో క్లియర్గా రాసుకోవాలి నాన్న. The ratio of the base area and the curved surface area of a conical tent is 40:41. కొనికల్ టెంట్ అంటే నాన్న చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ ఈస్ ఎ కోన్. కొనికల్ టెంట్ అంటే ఇది కోన్ నాన్న. ఓకే, నో కన్ఫ్యూజన్. సో ద రేషియో ఆఫ్ ది బేస్ ఏరియా అండ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కోన్ ఎలా ఉంటుంది నాన్న? ఇది. బేస్ ఎలా ఉంటుంది? సర్కిల్. మళ్ళీ సర్కిల్ ఒక ఏరియా ఫార్ములా ఏంటి? πr². దీనిది ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πrl. ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఇస్తుంది ఎంత? 40:41 అని. సో నిష్పత్తి కాబట్టి పై క్యాన్సల్.
ఒక ఆర్ క్యాన్సల్. సో ఆర్ ఈస్ టు ఎల్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40/41 అయింది. మళ్ళీ ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఇఫ్ ఇట్స్ హైట్ ఈస్ 18 మీటర్, హైట్ ఈస్ 18 మీటర్ ఇస్తున్నాడు, దెన్ ద ఎయిర్ కెపాసిటీ ఆఫ్ ద టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. ఎయిర్ కెపాసిటీ నాన్న, అందులో ఎంత ఎయిర్ని స్టోర్ చేసుకోగలం అంటే దాని వాల్యూమ్ అంటాం. ఘన పరిమాణం అడుగుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అడుగుతుంది. ఎంత ఎయిర్ కెపాసిటీ స్టోర్ చేసుకోగలం, దాన్ని ఘన పరిమాణం అంటాం. ఓకే, సో ఘన పరిమాణం ఫార్ములా ఏంది నాన్న? కోన్కి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 18. మనకి ఇప్పుడు కావాల్సింది ఆర్ స్క్వేర్ కావాలి అంటే మనకు ఈ రెండు రిలేషన్స్ ఇచ్చిండు అండ్ హైట్ ఇచ్చిండు. మరి స్లాంట్ హైట్ ఫార్ములా ఏంది నాన్న? స్లాంట్ హైట్ ఫార్ములా అనేది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇది రేడియస్, ఇది హైట్. మరి స్లాంట్ హైట్ ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇప్పుడు మనకు ఆర్ స్క్వేర్ కావాలి, ఎల్ ఎలిమినేట్ అయిపోవాలి. ఎల్ అనేది ఆర్లో రాసుకోవాలి మనం. సో ఎల్ అనేది ఆర్లో ఎలా రాస్తాం మనము? 41r/40. 41 స్క్వేర్ అండ్ 41r/40 రాసుకోవచ్చు. ఇది స్క్వేర్. ఇక్కడ నుంచి ఎల్ ఈక్వల్ టు 41r/40 రాసుకోవచ్చు. ఆర్ స్క్వేర్ అలానే పెట్టుకోండి. హెచ్ స్క్వేర్ అంటే 18 స్క్వేర్ ఎంత? 324. మరి ఇక్కడ నుంచి 41 స్క్వేర్ అంటే 1681 ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 40 స్క్వేర్ అంటే 1600. ఈ ఆర్ స్క్వేర్ ఎటు సైడ్ తీసుకోండి, మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న? ఇది ఎల్సిఎం తీస్తే మనకు 1681 మైనస్ 1600 ఎంత? 81. 81/1600 ఆర్ స్క్వేర్ ఉంటుంది పైన ఈజ్ ఈక్వల్ టు 324. చూడండి, ఇది 9 9s 9 3s 27, 9 6 9 1s 9 4s. దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6400 వస్తుంది. ఎందుకంటే 16 4s 64, 2 zeros ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్ 6400. మరి 6400 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 ఇంటూ 6400 ఇంటూ 18. పై ఉంది కాబట్టి పై అలానే లాస్ట్గా రాసుకోండి. 3 1s 3 6s. సో 0 0 6 4s 24, 6 is 36, 36 plus 2 38. 38,400 పై అవుతుంది. ముందు ఆప్షన్లో చూడండి, ఆప్షన్ 2. మరి దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా? షార్ట్ కట్ తీసుకురండి, మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్న. ప్యూర్ మ్యాథ్స్ అనేది షార్ట్ కట్స్ ఉండవు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ రాయడం వలన సొల్యూషన్ పెద్దగా గుర్తుంది, బట్ అది ఖచ్చితంగా 20 secondsలో సాల్వ్ చేసే క్వశ్చన్, అది ఈజీగా. ఓకే, ఇఫ్ అ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ 11 cm into 4 cm ఈస్ ఫోల్డెడ్ వితౌట్ ఓవర్లాపింగ్ టు మేక్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 4 cm, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఎంత మంచి క్వశ్చన్ చూడండి అన్న. రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ ఉంది, ఇది 11 cm, ఇది 4 cm. మరి సిలిండర్ అంటే ఏంది? స్తూపం. ఎలా చేసిండు? హైట్ 4. ఓవర్లాపింగ్ అంటే మల్టిపుల్ ఫోల్డింగ్స్ చేయకూడదు, ఒకటే ఫోల్డింగ్ చేయాలి. ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఫోల్డింగ్స్ చేసామనుకోండి, ఇప్పుడు ఒకదాని సర్ఫేస్ ఒకదానిపైన పడతా ఉంటుంది. మల్టిపుల్ ఫోల్డింగ్స్ అంటే ఏంది? ఇలా చిన్న చిన్నగా మల్టిపుల్ చేసుకుంటూ పోతే చిన్న చిన్నగా మనం రోల్ చేస్తాం కదా, ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్. అట్లా కాకుండా ఒకేసారి దీన్ని తీసుకొచ్చి ఫోల్డ్ చేసి దీని మీద పెట్టడం. మరి సార్ ఎందుకు మీరు ఇలానే పెడుతుండ్రు అంటే, హైట్ అనేది మనకు 4 రావాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేయాలంటే ఒకటేసారి ఈ హైట్ అనేది మనకు 4 రావాలి అంటే ఇక్కడ ఈ రెండు పట్టుకొని వచ్చి ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది. మరి ఇదేమవుతుంది? 11 అనేది ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ సర్క్యులర్ ఒక లెంత్ ఉన్న సర్కంఫరెన్స్ అనేది 11 అవుతుంది. అప్పుడు హైట్ అనేది మనకు ఈ విడ్త్ అవుతుంది ఖచ్చితంగా. సో 4 cm హైట్ అన్నాడు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఒకవేళ 11 cm హైట్ అంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, ఇట్లా తీసుకెళ్ళి లేపి ఇక్కడ పెట్టాలి, అప్పుడు 11 cm హైట్ అవుతుంది.
సో 4 సెంటీమీటర్ హైట్ అన్నాడు కాబట్టి అలాంగ్ విత్ ద లెంత్ ఫోల్డ్ చేయాలి. లెంత్ ఎలా 11 సెంటీమీటర్, దీని విధంగా ఇట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడు హైట్ 4 అవుతుంది, సర్క్యులర్ పార్ట్ 11 సెంటీమీటర్ అవుతుంది. మరి వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి రేడియస్ ఏమవుతుంది? ఇది మొత్తం సర్కంఫరెన్స్ కదా, 2πr. సో 2πr 11 అయింది. 2π అంటే 22/7, ఆర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 11. 11 1 జా 11 2 జా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/4. ఈ 7 1 జా 7, 2 2 జా 4 కిందికి వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 22/7 ఆర్ స్క్వేర్ అంటే 7/4 ఇంటూ 7/4. హైట్ ఎంత? 4. 4 4 క్యాన్సల్, 7 7 క్యాన్సల్. సో మిగిలింది 7 2 జా 14, 1 క్యారీ. 7 2 జా 14, 154/4. 2 2 జా 2, 7 జా 14, 2 7 జా 2 1 జా 2, 38.5 జా. ఆప్షన్ 4. క్లియర్ నానా? సింపుల్ కాన్సెప్చువల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. A conical tent was erected by army at a base camp with height 3 meter and base diameter 8 meter. Conical tent అంటే కోన్. ఇప్పుడు జనరల్గా మన ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, గ్రేట్ హీరోస్ ఆఫ్ నేషన్. ఆర్మీ హీరోస్ మన స్టే చేయడానికి ఎక్కడైనా పోతే ఇట్లా కోన్ షేప్లో టెంట్స్ వేసుకుంటారు. ఓకే, ఒక ఆర్మీ పర్సన్, ఒక హీరో ఏం చేశాడంటే, ఆర్మీ హీరో హైట్ ఏమో 3 మీటర్లు ఇచ్చిండు, దీని ఒక డయామీటర్ 8 మీటర్స్ ఇచ్చిండు, అంటే రేడియస్ 4 అవుతుంది. ఇఫ్ ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ 3.5 మీటర్ క్యూబ్. నన్ను ఎప్పుడైనా సరే మీకు యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్ ఇచ్చాడు అంటే అది ఘనపరిమాణం, వాల్యూమ్ అదే అర్థం. ఓకే, ఒకవేళ సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ ఇస్తే అది వైశాల్యం, ఏరియా అని అర్థం. ఇవన్నీ క్లియర్గా మన కోర్సులో డిఫరెన్స్ A to Z కవర్ చేసినాం, ఎలాంటి డౌట్స్ రావు మీకు. ఓకే, దెన్ ఇక్కడ ఒక పర్సన్కి ఈ టెంట్లో ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ 3.5 మీటర్ క్యూబ్ అంత ఘనపరిమాణం గల గాలిని పీల్చుకుంటాడంట. ఒక పర్సన్కి 3.5 మీటర్ క్యూబ్ ఘనపరిమాణం అవసరం పడుతుంది. మరి హౌ మెనీ పర్సన్స్ కెన్ బి సీటెడ్ ఇన్ దట్ అప్రాక్సిమేట్లీ అంటారు. అప్రాక్సిమేట్లీ ఎంతమంది కూర్చోగలరు అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ యొక్క కోన్ యొక్క ఘనపరిమాణం మొత్తం ఎంత ఉంది, ఆ మొత్తాన్ని ఒక పర్సన్ ఒక ఘనపరిమాణంతో డివైడ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. సో ఘనపరిమాణం ఫార్ములా ఏంది? కోన్ది 1/3 పై ఆర్ స్క్వేర్ అంటే 4 × 4, హైట్ అంటే 3. ఇది ఘనపరిమాణం ఒక ఫార్ములా. ఓకే, మరి ఇది మొత్తం ఘనపరిమాణం డివైడెడ్ బై సింగిల్ ఒక పర్సన్ ఘనపరిమాణం 3.5 కాబట్టి 35/10 రాస్తాను, 10 పైకి రాసుకుంటాను మల్టిప్లికేషన్. ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అవుతారు అప్రాక్సిమేట్గా. సో క్యాలిక్యులేషన్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది చూడండి. సో 3 3 క్యాన్సల్. ఓకే, సో 5 2 జా 5 7 జా, ఇంకేమైనా క్యాన్సల్ అయిపోతాయా చూడండి. అప్రాక్సిమేట్గా అడిగింది మనకు. సో 7 1 జా 7 3 జా 21, 7 1 జా 7, అంతే కదా. మరి ఇక్కడ 3.1 అంటే అప్రాక్సిమేట్లీ 3 తీసుకోవచ్చు కదా. సో 16 3 జా 48 ఇంటూ 2 ఉంది అక్కడ, డివైడ్ బై కింద 7 ఉంది. 7 1 జా 7 7 జా 41 కాబట్టి 7 6 జా 42, 42 అంటే 60 మిగులుతుంది. 60 అంటే మళ్ళీ 7 8 జా. సో ఇప్పుడు ఏమవుతుంది? 6.8 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 8 జా 16, 2 6 జా 12, 13. 13.6 అంటే అప్రాక్సిమేట్లీ 14, అంతే కదా ఆప్షన్. సో 14 మెంబర్స్ అందులో ఉండొచ్చు. ఓకేనా? 13.6 అంటే అప్రాక్సిమేట్లీ 14 కదా మనం తీసుకోవాలి. సో 14 మెంబర్స్ ఉండొచ్చు అందులో. అంతమందికే ఆ గాలి అనేది సరిపోతుంది అక్కడ ఘనపరిమాణం. ఇక్కడ ఏమంటుంది చూడండి. ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది సర్కంఫరెన్స్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్ ఈస్ 423.5 స్క్వేర్ సెంటీమీటర్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే నాన్న 2 వృత్తాలకు సేమ్ కేంద్రం ఉంటుంది కదా, దాన్ని అప్పుడు ఆ రెండింటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అప్పుడు ఈ రెండు సర్కిల్స్ మధ్యలో వైశాల్యం అంటే ఇదే కదా నాన్న. ఈ యొక్క సర్కిల్కి బయట సర్కిల్కి మధ్యలో వైశాల్యం ఏరియా అంటే ఇదే కదా నాన్న. దీని యొక్క వాల్యూ ఇస్తున్నాడు మనకు. ఎంత ఇస్తున్నాడు? దీని యొక్క వాల్యూ 423.5 ఇస్తున్నాడు.
మరి ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టూ కొలత. దీని చుట్టూ కొలత 132 ఇస్తున్నాడు. అంటే సెంటర్ నుంచి దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాము. మరి దీని రేడియస్ ఎంత అనుకుందాము? దీని రేడియస్ మనము స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం కథ. మరి మనకు క్యాపిటల్ ఆర్ రావాలి అంటే సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంది? 2 ఇంటూ పై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని 132 ఇచ్చిండు. ఇక్కడ నుంచి క్యాపిటల్ ఆర్ వస్తుంది కదా. చూడండి, 11 2 జా 11 1 జా 11 2 జా 2 1 జా 2 6 జా 2 1 జా 2 3 జా 7 3 జా 21. సో క్యాపిటల్ ఆర్ అనేది 21 వస్తుంది. సో ఈ క్యాపిటల్ ఆర్ అనేది 21 వస్తుంది. మనకు కావాల్సింది ఇన్నర్ రేడియస్ అడుగుతున్నాడు, అంటే ఈ స్మాల్ ఆర్ అడుగుతున్నాడు. దానికోసం మనకి ఇది ఇచ్చిందాను. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇప్పుడు బయటి సర్కిల్ ఏరియా ఏంది? పై ఆర్ స్క్వేర్. మరి బయటి సర్కిల్ ఏరియా నుండి ఈ లోపల సర్కిల్ ఏరియాని మైనస్ చేస్తే, చూడండి ఒకసారి, ఈ మొత్తం బయటి సర్కిల్ ఏరియా నుంచి, ఓకే, ఈ మొత్తం బయటి సర్కిల్ ఏరియా కదా. బయటి సర్కిల్ ఏరియా అంటే ఈ మొత్తం వస్తుంది. అందులో నుంచి ఈ పార్ట్ లోపల సర్కిల్ ఏరియా తీసేస్తే మనకు మిగిలేది ఇదే పార్ట్ కదా, ఇదే ఏరియా కదా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో బిగ్ సర్కిల్ ఏరియా నుంచి స్మాల్ సర్కిల్ ఏరియా తీసేస్తే మనకు వచ్చేది ఈ యొక్క ఏరియా ఎంత? 423/10 రాస్తా పాయింట్ తీసేసి. ఇక్కడ మనం పై అనేది కామన్ తీస్తే 22/7. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ ఎంత? 441 మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. సో సింపుల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీరు. సో క్యాలిక్యులేషన్ మీరు దీన్ని చేసుకోండి, మీకే వదిలేస్తున్నా, ఈజీగా అయిపోతుంది. సో స్మాల్ ఆర్ అనేది మీకు ఖచ్చితంగా 17.5 వస్తుందన్న. సరే చేస్తానండి, ఎందుకంటే ఒక చిన్న మళ్ళీ డౌట్ వస్తుంది మీకు మధ్యలో. చూడండి ఒకసారి, ఒక లాజిక్ ఉంటుంది. 11 2 జా 11 3 జా 33 అంటే 93 ఉంటుంది. 11 8 జా 11 5 జా, మళ్ళీ 5 2 జా 5 7 జా 35 5 7 జా 35. 2 2 జా 4 7 ఇంటూ 77 కదా. ఇక్కడ చూడండి, 2 2 జా 4. సో 441 మైనస్ ఆర్ స్క్వేర్ ఇక్కడనే పెట్టుకొని, ఇక్కడ 77/2 ఉంది, 77/2 ఉంది. ఇక్కడ ఏముంది? 2/7 ఉంది. 7 పైకి వెళ్తే 2 కిందికి వస్తుంది. సో 7 పైకి వెళ్తుంది, 2 కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి ఒకసారి, 2 1 జా 2 3 జా 6 17 అంటే 2 8 జా 16 2 5 జా 10, మళ్ళీ 2 1 జా 2 2 9 జా 18 2 2 జా 2 5 జా. ఓకే, సో 19.25 ఇంటూ 7 ఎంత? 7 5 జా 35 7 2 జా 14 17 7 9 జా 63 64 7 1 జా 7 134.75 25 వస్తుందా? 441 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 134.75 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే ఏం అవుతుంది మనకు? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 మైనస్ 134.75 వస్తుంది. మరి రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు? దీంట్లో ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయా? ఏం షార్ట్ కట్స్ ఉండవు నాన్న. సో ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి సింపుల్గా. ఈ రెండు మైనస్ చేస్తే మనకు 300, చూడండి 441.0075 134 25 వస్తుంది, ఇది 6 వస్తుంది, 0 వస్తుంది, 3 వస్తుంది. సో 306.25. మరి 306.25 ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంత అవుతున్నానా? సో ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 306.25 కావాలి, ఆర్ కావాలంటే. ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది కదా. మరి దానికి ఎట్లా చేయాలి సార్ అంటారు. మీరు చేయాల్సిన అవసరం లేదు, ఒకటే గమనించండి మీరు. ఇక్కడ 306.25 అంటే జనరల్గా మనకు 17 స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ ఎంత? 324. మరి 306.25 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే 17కి 18కి స్క్వేర్ మధ్యలో ఉంటుంది. 17కి 18కి మధ్యలో అంటే మీకు 17.5 ఒకటే ఉంది, ఏది లేదు. సో ఆ విధంగానే ఇచ్చిండి క్వశ్చన్ మనకు.
ఓకే, సో మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ యొక్క 306 అనేది 17కి 18కి మధ్యలో స్క్వేర్ మధ్యలో ఉంటుంది అది ఖచ్చితంగా. ఓకే నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ టు దట్ ఆఫ్ స్పియర్ విచ్ విల్ ఎగ్జాక్ట్లీ ఫిట్ ఇన్సైడ్ ద క్యూబ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ నాన్న. ఇక్కడ ఏమంటుంది చూడండి, క్యూబ్ ఉంది, ఆ క్యూబ్లో స్పియర్ పెడతాడంట. ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే స్పియర్ పెట్టాలి అంటే, ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలంటే నాన్న స్పియర్ ఒక డయామీటర్ అనేది ఖచ్చితంగా క్యూబ్ ఒక ఎడ్జ్కి ఈక్వల్ అవ్వాలి. సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఎగ్జాక్ట్గా స్పియర్ అందులో పెట్టాలి అంటే స్పియర్ ఒక డయామీటర్ అనేది క్యూబ్ ఒక ఎడ్జ్కి ఈక్వల్ అవ్వాలి, భుజం పొడవుకి. మరి డయామీటర్ ఈక్వల్ టు ఏ అవుతే రేడియస్ ఈక్వల్ టు a/2 అవుతుంది. సో అక్కడ ఏమడుగుతున్నాడు, రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అంటుండు. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఎంత, ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా 4/3 పై r క్యూబ్. r ఎంత, a/2 క్యూబ్ అంటే a³/8. సో ఏ క్యూబ్ క్యాన్సల్, 4 1 4 2. సో పై ఇక్కడ చూడండి, పైన 1 ఉంది, కింద 5/6 అవుతుంది. ఇది పైకి పోతే 6/5 అవుతుంది, అంటే 6:5. ఆప్షన్ 3. ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలంటే స్పియర్ ఆ క్యూబ్ ఒక ఎడ్జ్కి దాని డయామీటర్ ఈక్వల్ అవ్వాలి. సేమ్ అందులో పెట్టొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 4 cm అండ్ యాంగిల్ 30°. ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ ఫార్ములా నాన్న θ/360. ఇది ఫార్ములా డైరెక్ట్ మనం రాపించాము, πr². π అంటే 22/7, r² అంటే రేడియస్ ఎంత ఇచ్చిండు, 4 cm అంటే 16. సో θ ఎంత ఇచ్చిండు, 30 ఇచ్చిండు. సో 0 0 క్యాన్సల్, 3 1 3 1 3 2. సో 2 6 2 11 2 3 2 8. సో 88/7 3 21. సో 21 1 21 4 4.19 వస్తుంది. సో ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటుండు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ అ రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 10% అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ డిక్రీజెస్ బై 12%, దెన్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఫస్ట్ ఇది లెంత్, ఇది బ్రెడ్త్ తీసుకుందాం. ఫస్ట్ లెంత్ అనేది 100 ఉంది అనుకుందాం. తర్వాత ఏం చేసిండు, 110 పెంచిండు. బ్రెడ్త్ 100 ఉంది అనుకుందాం, ఏం చేసిండు, 88 and 12 తగ్గింది. లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇది 10,000 అవుతుంది ఏరియా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా ఏరియా అంటే, మనం అప్పుడు అట్లా మల్టిప్లై చేసాం తప్పది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 88 0 80, 88 1 88 అంటే 8 ఒక 8 పక్కకు రాసుకుంటే 88 1 88, 88 ప్లస్ 8 ఎంత అవుతుంది, 88 ప్లస్ 8 96 అవుతుంది, 96. సో ఇప్పుడు రెండింటికి ఎంత గ్యాప్ ఉంది నాన్న, ఎంత గ్యాప్ ఉంది, 320 తగ్గింది. ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. సో 320 తగ్గింది నాన్న. తగ్గిందంటే దేనిపైన తగ్గింది, ఒరిజినల్ 10,000 పైన తగ్గింది. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 20 20 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 3.2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. లాస్ట్ క్వశ్చన్ మనకు, ఇఫ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 cm ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్. నాన్న మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్లో మన కోర్సులో ఎక్సలెంట్గా చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఐటమ్ నాన్న, సిలిండర్ అనుకోండి, ఈ సిలిండర్ని కరిగించి ఒక స్పియర్ చేసినామంటే దీని ఒక ఘనపరిమాణం ఖచ్చితంగా దీని ఒక ఘనపరిమాణానికి ఈక్వల్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. అక్కడ నువ్వు మెల్ట్ చేసినా సరే, లేకపోతే ఇంకో కాన్సెప్ట్ అంటాడు, దాన్ని కట్ చేసి ఇట్లా తయారు చేసినా సరే, మెల్టింగ్ అన్న, రీకాస్టింగ్ అన్న, ఇలాంటివి కనిపించినాయంటే ఘనపరిమాణాలు సేమ్ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఇఫ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4 స్పియర్ అన్నాడు. స్పియర్ అనేది మనకు 4.2 సెంటీమీటర్కి మెల్ట్ చేసి రీకాస్ట్ షేప్ ఆఫ్ సిలిండర్ చేసిండు. సో దీన్ని కరిగించి సిలిండర్ చేసిండు. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది ఖచ్చితంగా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ రేడియస్ 6 cm. దీని రేడియస్ 6 cm ఇస్తున్నాడు. సో దీని రేడియస్ ముందు 4.2 cm ఉండే. ఓకే, దెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అడుగుతున్నాడు. దీని ఒక వాల్యూమ్ ఏమవుతుందన్న, 4/3 పై r³ అంటే 4.2 ఇంటూ 4.2 ఇంటూ 4.2. దీని ఒక వాల్యూమ్ ఫార్ములా πr²h. పై r² అంటే 36, 6². మనకి హైట్ కనుక్కోమంటుంటే హైట్ కనుక్కోవాలి. సో పై క్యాన్సల్ నాన్న, 3 1 3 1.4. ఇక్కడ చూడండి 6 6 6 0.7, 6 1 6 0.7. సో మనకి ఏం మిగిలింది, హైట్ అనేది, హైట్ ఈజ్ ఈక్వల్ టు
4 ఇంటూ 1.4 ఇంటూ 0.7 ఇంటూ 0.7. ఓకే, సో ఎంత అవుతుంది చూడండి, 4 ఇంటూ దీన్ని మనం 14/10 రాసుకోవచ్చు, దీన్ని 49/100 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చేయండి ఒకసారి, ఈ పైనవి మల్టిప్లై చేసి చూడండి ఒకసారి ఎంత వస్తుంది. 14 4 56 నాన్న. సో 56 ఇంటూ 49, 9 6 54, 9 5 45 50, 4 6 30, 4 5 25 28. సో 4 0 13 1 క్యారీ, సో 3304. కానీ కింద 1000 ఉంది కాబట్టి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాను, 3.304 వస్తుంది. సో 3.304 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 3.5 అన్న. అంతేనే మనం మిస్టేక్ చేసినాం. ఒకసారి చూడండి, 4 6 24. సార్ మిస్టేక్ చేసినట్టున్నాం కదా, మల్టిప్లికేషన్ 56 ఇంటూ 49, 6 9 54 కదా, 9 5 45 50 అవుతుంది. ఇది బాగానే ఉంది. 6 4 24, మిస్టేక్ చేసినాం. 4 5 22 22. సో 4 4 7 2, సో 2.744 వస్తుంది. 2.744 అని, ఇది కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ మల్టిప్లికేషన్, మిస్టేక్ పోయింది. ఓకే, సో జాగ్రత్తగా చేసుకోండి మల్టిప్లికేషన్లు. సో ఇవి నా కాన్సెప్ట్. మీకు ఎలాంటిది ఏం డౌట్ అనిపించినా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా. నేను మరొకసారి ఈ పలానా క్వశ్చన్ అర్థం కాలేదని చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మీకు ఖచ్చితంగా ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్ పైన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది.